నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 మార్నింగ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎవరైతున్నారో సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ తెలంగాణలోని ఉన్నటువంటి జిల్లాలకు ప్రతి జిల్లా వారీగా వెళ్ళి ఆయన పర్యటించనున్నారు. అదేవిధంగా సూర్యాపేట, దాని తర్వాత 23వ తారీఖున కరీంనగర్ జిల్లాలన్నింటినీ పర్యటించి ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యి కార్యాచరణ రూపొందించి ఏ విధంగా భవిష్యత్తు తరాల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనే విషయాల పట్ల ఆయన సంసిద్ధం చేశాడని చెప్పవచ్చు. బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు కేటీఆర్. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖున సూర్యాపేటలో, 23న కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల అనంతరము వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించనున్నట్లు మనకైతే తెలుస్తుంది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సమరాల విజయాన్ని అయితే ఈ దిశగా తీసుకెళ్లాలి అనే విషయాల పట్ల అవగాహన కార్యకర్తల్లో కావచ్చు, నేతల్లో కావచ్చు చెప్పడానికే ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశమని మనకైతే తెలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సభలో అక్కడ ఉన్నటువంటి మహిళలే కావచ్చు, కళాకారులే కావచ్చు ఆందోళన చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అయితే వాళ్ళను బయటికి పంపించే ప్రయత్నము, అదేవిధంగా బయటికి ఈడ్చుకు వెళ్లే ప్రయత్నం అయితే చేసిందనే చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి సభ నుంచి మహిళలను బయటికి ఈడ్చుకు వెళ్లిన దృశ్యం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్ లో సభలో ఆందోళన చేసిన మహిళలను, కళాకారులను బయటకు తోసేసిన పోలీసులు, మరింత పోలీసులు క్రూరంగా కఠినంగా వ్యవహరిస్తారా అని పోలీసుల పైన మండిపడ్డ కళాకారులు, అదేవిధంగా మహిళలు. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పాడు. అదేవిధంగా హామీ వెంటనే అమలు చేయాలని సభలో ఫ్లెక్సీలతో మహిళా కళాకారులు ఆందోళన చేశారు. ఈ ఆందోళన కారణంగా వారిని బయటకు ఈడ్చుకు వెళ్లే ప్రయత్నమే చేసింది పోలీసు బృందం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే రైతులను కాంగ్రెస్ పార్టీ నడ్డి విరగొట్టే ప్రయత్నం చేసిందని మనకైతే కల్వకుంట్ల కవిత గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత గారు అయితే చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ అయితే అసహనంగా ఉంది. అదేవిధంగా పండించిన పంటకైతే గిట్టుబాటు ధర రాక రైతులైతే ఆందోళన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్వకుంట్ల కేసీఆర్ యొక్క కూతురు కల్వకుంట్ల కవిత రైతులకు అండగా నేనుంటా అని చెప్పేసి కనీసమైన మద్దతు ధర వాళ్ళకు కల్పించాలి. గత ఏడాది చూసుకుంటే గత ఏడాదిలో మిరప పండించిన మిరప రైతులకైతే మద్దతు ధర ఎక్కువగా వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఎక్కువగా రావడం లేదు అని రైతుల పట్ల రైతులకు అండగా ఉంటూ ఒక ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ ధర్నాలో కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ రైతులను మోసం చేసిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము, రైతులను అధ్వానంగా చేస్తున్నది. ఎందుకంటే వారు పండించిన పంటకు కనీసమైన గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజు అని చెప్పి రైతులకు సర్వం సిద్ధం చేస్తున్నాము అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతులకు ఇచ్చిన మాట మీదనైతే నిలబడట్లేదు. అదేవిధంగా రైతులకైతే ఈ మిరప పంట పండించిన రైతులకు కనీస మద్దతు ధర 25,000 రూపాయలు కావాలని ఈ రోజైతే ధర్నా నిర్వహించి ఆ ధర్నాలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు అయితే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా పండించిన మిరప పంటకైతే కనీస మద్దతు ధర లేదని చెప్పేసి ఆ యొక్క రైతులు ఆందోళన చేస్తున్న ఆందోళన చేస్తున్న వేళ కల్వకుంట్ల కవిత గారు అక్కడికి వచ్చి రైతులకు నేనున్నాను, రైతుల పట్ల ఖచ్చితంగా నేను నిలబడి పోరాడే విధంగా నేనైతే ప్రయత్నిస్తున్నాను అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మిర్చి ఏదైతే ఉందో ఆ మిరపకాయల దండను మెడలో వేసుకొని కనీసము తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటకు, అదేవిధంగా మిరప పంటకైతే మద్దతు ధర 25,000 రూపాయలు రావాలి, 25,000 రూపాయలు ఇవ్వాలని కల్వకుంట్ల కవిత గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిరుద్యోగులకైతే ఒక శుభవార్త చెప్పిందని చెప్పాలి. ఎందుకంటే యువ వికాసానికి సంబంధించిన ఆ నోటిఫికేషన్స్ దరఖాస్తులు అయితే షురు అయినాయంట. రాజీవ్ యువ వికాసం కిందనైతే ప్రతి ఒక్క నిరుద్యోగ యువత దరఖాస్తులు అయితే చేసుకోవచ్చట. ఈ దరఖాస్తు తేదీ ఈ రోజు నుంచి ఏప్రిల్ 5 వరకు అయితే ఉంటదని మనకైతే తెలుస్తుంది. ఈ రోజు నుంచి యువ వికాసం దరఖాస్తులు అయితే షురు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ప్రక్రియ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు.
ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు. నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకైతే స్వయం ఉపాధి కింద 1,00,000 నుంచి 3 లక్షల వరకు అయితే రుణాలు అందించనున్నారు. ఇందులో 60% నుంచి 80% వరకు రాయితీ ఉంటుందంట. అదేవిధంగా 6,000 కోట్లతో 5 లక్షల మంది యువతకైతే రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ప్రణాళిక సిద్ధం చేసింది. అదేవిధంగా దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.